చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వర్గాలుగా పరస్పర దాడులకు తెగబడుతున్నారు. బర్నేపల్లిలో బీసీవై పార్టీ నాయకురాలు అంజమ్మపై వైసీపీ శ్రేణులు వేట కొడవలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అంజమ్మను హుటాహుటిన స్థానికుల సాయంతో పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చంద్రకళ కిట్లు ఎత్తుకొని మస్కత్తులు ఎత్తుకొని వచ్చి పట్టుకొని పురుషోత్తమ చంద్రశేఖర నరికేసిరి. చంద్రకళ కిట్తో కొట్టా. చక్రమ్మ ఎగిరి తన్నింది సార్. కొడుకంతా దన్నేసింది. చంద్రగాడు కూడా ఎగిరి దన్నినాడు సార్. మళ్ళీ వాళ్ళని ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు. వాళ్ళని అరెస్ట్ చేసుకోబోయి చిత్తూరు జైల్లో ఉన్నాడు. మా ఇంట్లో ఎవరులే, నేను మా అత్త గుండె ఆపరేషను, కాలు ఆపరేషను, ఆయన పైకి లేయలేను. ఎత్తుకోరా ఈ లంజు తలకాయ, ఇది లంజురా, దీని తలకాయ ఎత్తుకోకపోతే ఎవరు అడుగుతాడా? నా కొడుకు జైల్లో ఉన్నాడు, ఈ లంజుది ఎత్తుకోరా తలకాయ అనేసిందే. పట్టుకొని ఏం మనకేం రా, దీని తలకాయ ఎత్తుకుంటే కూడా అదే అయిపోయి మర్చిపోతుంది. చంద్రకళ కిట్లు ఎత్తుకొని మస్కత్తులు ఎత్తుకొని వచ్చి పట్టుకొని పురుషోత్తమ చంద్రశేఖర్. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బర్నేపల్లిలోని బీసీవై పార్టీ నాయకురాలు అంజమ్మపై వైసీపీ శ్రేణులు వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు అంజమ్మ. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. వేట కొడవళ్లతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది అంజమ్మపై. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటారు? అసలు ఈ దాడికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? ఈరోజు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలానికి సంబంధించినటువంటి బార్నేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే బీసీవై పార్టీ ఉందో ఈ యొక్క పార్టీలో కొనసాగుతున్నటువంటి నాయకురాలు అంజమ్మ పైన నిన్న రాత్రి కొంతమంది వైకాపా సంబంధించినటువంటి వ్యక్తులు పురుషోత్తం, చంద్రకళ, మంజుల, శంకరమ్మ అనేటువంటి వారు కత్తులతో వేటుకోవడంతో ఆమె పైన దాడి చేయడం జరిగింది. అయితే ఇటీవల ఎన్నికల ముందు తీసుకున్నట్టయితే, పోలింగ్ ముందు తీసుకున్నట్టయితే కదు మండలంలో జరిగినటువంటి ఘర్షణ వాతావరణం, అక్కడ వాహనాలు కూడా దగ్ధం చేశారు వైకాపా సంబంధించి. అంటే ఈ ఒక్క వాహనాల దాడి కేసులో అంజమ్మ భర్త అయినటువంటి శంకరయ్య ఉన్నాడన్నటువంటి నేపథ్యంలో పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే అందులో కేసు కూడా నమోదైంది. శంకరయ్య ఊర్లో దాక్కున్న ఉన్నటువంటి ఆ విషయాన్ని ఎవరైతే పురుషోత్తం ఇప్పుడు దాడికి పాడిపోయారో, పురుషోత్తం, చంద్రకళ, మంజుల, శంకరమ్మ అని వీళ్ళు పోలీసులు సమాచారంతో అతను అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. అయితే తన భర్తని అరెస్ట్ చేయడానికి కారణం వీరే. నిన్న రాత్రి వాళ్ళ పైన గొడవకు దిగినటువంటి అంజమ్మ ఒకసారిగా వీళ్ళంతా మూకుముడిగా కలిసికట్టుగా ఈ యొక్క కత్తులతో వేటగొడవలతో ఆమె పైన గాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాడి చేశారు. అయితే తీవ్ర గాయాలైన, చేతికి కాళ్ళకి తీవ్ర గాయాలైనటువంటి అంజమ్మను అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతుంది. పుంగనూరు పోలీసులు కూడా ఈ యొక్క ఆసుపత్రికి వెళ్లి జరిగిన విషయాలపైన పూర్తిగా వివరణ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే దాడికి పాల్పడారో ప్రస్తుతానికి వీరిలో కొంతమంది పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం ఈ యొక్క ఎన్నికల ముందుగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఘర్షణ వాతావరణం ఈ రోజు మహిళల పైన దాడికి కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.